Okay, welcome to Mallesh Official 007 Spoken English channel. Today in class 13, we will discuss about must. సో క్లాస్ 13 లోపల మనం మస్ట్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో మస్ట్ అంటే అబ్లిగేషన్, తప్పకుండా చేయాలి అని మీనింగ్. సో ఇక్కడ షుడ్కు మస్ట్కు తేడా ఏంటంటే షుడ్ అనే వర్డ్ను మనం జనరల్గా చేయాలి అనే సందర్భంలో వాడతాం. కానీ మస్ట్ అనే వర్డ్ను తీసుకున్నట్టయితే తప్పకుండా చేయాలి అంటే నొక్కి వక్కానిచ్చినప్పుడు జనరల్గా మస్ట్ను మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మస్ట్ తప్పకుండా చేయాలి. ఇప్పుడు ఈరోజు క్లాస్ 13 లోపల మనం మస్ట్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చాలామంది ఏమంటారంటే మస్ట్ అండ్ షుడ్ అంటారు. మస్ట్ అండ్ షుడ్ అనేది చాలా మిస్టేక్ గ్రామటికల్లీ. ఎందుకంటే అయితే మస్ట్ అన్న యూజ్ చేయాలి, లేదంటే షుడ్ అన్న యూజ్ చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్ అంటే చేయాలి, తప్పకుండా చేయాలంటే అని అర్థం ఉంటుందా? ఉండదు. కాబట్టి అయితే మస్ట్ అన్న యూజ్ చేయాలి, షుడ్ అన్న యూజ్ చేయాలి. అంటే వాటిని వేరువేరుగా యూజ్ చేసి మనం మాట్లాడాలి. కాబట్టి అదొకటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. రైట్. నెక్స్ట్ మనం ఈ మస్ట్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ లోపల అంటే సెంటెన్స్ ఫార్మేషన్ చేసి ఇతరులతోటి మనం ఏ విధంగా ఈ మస్ట్ను యూజ్ చేస్తూ మనం మాట్లాడవచ్చు, మన కమ్యూనికేషన్ను ఏ విధంగా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు మస్ట్ను ఉపయోగించి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు. రైట్. సో మరి ఒక సెంటెన్స్ లోపల మస్ట్ను యూజ్ చేసినప్పుడు ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఈ మస్ట్ను యూజ్ చేయాలి అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క సీక్రెట్. సో జనరల్గా ఐ వి యు దే ఈ సి ఇట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం మస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా మరి మస్ట్ తర్వాత వర్బ్ ఫామ్ దేన్ని యూజ్ చేయాలంటే బేస్ ఫామ్ని యూజ్ చేయాలి. అంటే V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేయాలి. జనరల్గా ఒక మెయిన్ వర్బ్ను తీసుకున్నప్పుడు మనకు అందులోపల 5 ఫామ్స్ అనేటివి ఉంటాయి. ఆ 5 ఫామ్స్ లోపల ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను అంటే బేస్ ఫామ్ను జనరల్గా V1 వర్బ్ను మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఒక సెంటెన్స్లో ఎలా రావాలి సీక్వెన్స్ అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్, మస్ట్ అండ్ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్. V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంది అంటే మెయిన్ వర్బ్ లోపల ఫస్ట్ ఫామ్. సో ఏంటి అక్కడ ప్లే, కమ్, వర్క్, గో, దీస్ ఆర్ ఆల్ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ ఆఫ్ మెయిన్ వర్బ్స్. సో మనం ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు ఒకసారి మనం చూద్దాం. ఐ మస్ట్ ప్లే, నేను తప్పకుండా ఆడాలి. యు మస్ట్ ప్లే, మేము తప్పకుండా ఆడాలి. యు మస్ట్ ప్లే, నువ్వు తప్పకుండా ఆడాలి. దే మస్ట్ ప్లే, వాళ్ళు తప్పకుండా ఆడాలి. హీ మస్ట్ ప్లే, అతను తప్పకుండా ఆడాలి. షీ మస్ట్ ప్లే, ఆమె తప్పకుండా ఆడాలి. ఇట్ మస్ట్ ప్లే, అది తప్పకుండా ఆడాలి. అంటే ఈ విధంగా మనం మస్ట్ను యూజ్ చేస్తూ ఎన్నో సెంటెన్స్ ఫామ్ చేస్తూ ఇతరులతోటి మనం మాట్లాడుతూ ఉండొచ్చు. వెరీ ఈజీ ఇక్కడ. నెక్స్ట్ ఐ మస్ట్ కమ్, నేను తప్పకుండా రావాలి. యు మస్ట్ కమ్, మేము తప్పకుండా రావాలి. యు మస్ట్ కమ్, నువ్వు తప్పకుండా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టర్ మ్యారేజ్ ఉంది, మీ ఫ్రెండ్ను ఆహ్వానిస్తున్నాం. ఎలా చెప్తాం? యు మస్ట్ కమ్ టు ద మ్యారేజ్, అంటే నువ్వు మ్యారేజ్కి కంపల్సరీ రావాలి. నెక్స్ట్ దే మస్ట్ కమ్, వారు తప్పకుండా రావాలి. ఈ మస్ట్ కమ్, అతను తప్పకుండా రావాలి. షీ మస్ట్ కమ్, ఆమె తప్పకుండా రావాలి. ఇట్ మస్ట్ కమ్, అది తప్పకుండా రావాలి. అంటే ఈ విధంగా సబ్జెక్టు ప్రొనౌన్ యూజ్ చేస్తూ మధ్య లోపల మస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తూ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ ఎన్నైనా యూజ్ చేస్తూ ఎన్నైనా సెంటెన్స్ మనం ఫామ్ చేస్తూ వెళ్ళొచ్చు. మన యొక్క వీడియోస్ యొక్క సీక్రెట్ అదే. మనం ఏంటంటే ఒక ప్రిన్సిపల్ని యూజ్ చేస్తూ మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మనం ఫామ్ చేస్తూ ఉంటాము. చెప్పాను ఆల్రెడీ 4 థింగ్స్ యూజ్ చేస్తూ 3 కోట్ల సెంటెన్స్ మనం ఫామ్ చేసాం ఈ మెథడ్ ద్వారా. కాబట్టి మనం ఈజీగా మనం మన ఫ్రెండ్స్ తోటి కమ్యూనికేట్ కావచ్చు. సో ఈ ప్రిన్సిపల్ ద్వారా ఇంగ్లీష్ లోపల. కాబట్టి కమ్యూనికేటెడ్ ఇంగ్లీష్ లోపల ఈ ప్రిన్సిపల్ అనేది చాలా రోల్ పోషించడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కమ్యూనికేషన్ ఆఫ్ ఇంగ్లీష్. సో అదేవిధంగా ఇంకా మనం సెంటెన్స్ ఫామ్ చేయాలంటే చూడండి. వ్యూ నెక్స్ట్ ఐ మస్ట్, ఓకేనా, గో, నేను తప్పకుండా వెళ్ళాలి. వ్యూ మస్ట్ గో, నువ్వు తప్పకుండా వెళ్ళాలి, మనం తప్పకుండా వెళ్ళాలి. యూ మస్ట్ గో, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. దే మస్ట్ గో, వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి. ఈ మస్ట్ గో, అతను తప్పకుండా వెళ్ళాలి. సి మస్ట్ గో, ఆమె తప్పకుండా వెళ్ళాలి. ఇట్ మస్ట్ గో, అది తప్పకుండా వెళ్ళాలి. అంటే ఎన్ని సెంటెన్స్ ఇక్కడ మనం ఫామ్ చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం ఈ మస్ట్ను ఉపయోగించి తయారు చేయడం అనేది జరుగుతుంది. రెండోది ఇక్కడ మస్ట్ అనేది ఎటువంటి సందర్భాల లోపల మనం యూజ్ చేస్తూ ఉంటామంటే ఇంకా డ్యూటీ, అంటే మన విధిని నిర్వర్తించడం లోపల యూజ్ చేయొచ్చు.
అబ్లిగేషన్ అంటే బాధ్యతను తెలియజేయడం లోపల మస్ట్ను యూజ్ చేయొచ్చు. యూ మస్ట్ గో, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. యూ మస్ట్ అటెండ్, నువ్వు తప్పకుండా అటెండ్ కావాలి. అట్లా డిటర్మినేషన్ సంకల్పం లోపల ఐ మస్ట్ ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నేను కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. ఐ మస్ట్ గెట్ గుడ్ జాబ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, అంటే నేను గవర్నమెంట్ సెక్టర్లో ఒక మంచి జాబ్ను కొట్టాలి. సో నెసెసిటీ, సో నెసెసిటీ అంటే అవసరంను ఓకేనా తెలియడం లోపల కూడా మనం జనరల్గా మస్ట్ను యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇటువంటి సందర్భాల లోపల మనం మస్ట్ను యూజ్ చేస్తూ ఈ మస్ట్ ద్వారా ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేస్తూ ఎన్నో సెంటెన్స్ను మనం తయారు చేస్తూ ఇతరులతోటి మనం సమర్థవంతంగా మాట్లాడచ్చు. సో కాబట్టి మస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోలు పోషించడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు స్పోకెన్ ఇంగ్లీష్ లోపల. నెక్స్ట్ ఈ మస్ట్ను యూజ్ చేస్తూ మనం పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అదేవిధంగా డబ్ల్యూహెచ్ వర్డ్స్ను యూజ్ చేస్తూ మనం ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలో ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే రైట్. మనం జనరల్గా ఒక సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకోండి. యు అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ మనం తీసుకుందాం. ఓకేనా, యు అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకున్నాం. అదేవిధంగా మస్ట్ అనే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ను తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కమ్ అనే ఒక మెయిన్ వర్బ్స్ మనం తీసుకోవడం అనేది జరిగింది. అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్ మస్ట్ అండ్ కమ్ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో మనం ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు ఈ మూడింటితోటి అంటే యు మస్ట్ కమ్, నీవు తప్పకుండా రావాలి అని అర్థం. నీవు తప్పకుండా రావాలి. సో నీవు తప్పకుండా రావాలి అనేది ఏంది ఇక్కడ మనకు పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేస్తాం మనం అంటే క్వశ్చన్ అడగాలి. నీవు తప్పకుండా రావాలా అని అన్నప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాం మనం అంటే మస్ట్ని తీసుకోవాలి. మస్ట్ యు కమ్. మస్ట్ యు కమ్ అనేది ఏంది ఇక్కడ మనకు అంటే యు మస్ట్ కమ్ అంటే నువ్వు తప్పకుండా రావాలి. మరి క్వశ్చన్ అడగాలి. ఇక్కడ ఎలా అడుగుతాం మనం మస్ట్ యు కమ్, నీవు తప్పకుండా రావాలా, నీవు తప్పకుండా రావాలా క్వశ్చన్. ఇక్కడ దీన్ని ఏమంటాం మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ మనం రాయాలి మస్ట్ యూజ్ చేసి. ఎలా రాస్తాము ఇగో యు మస్ట్ నాట్ కమ్ అంటే నీవు తప్పకుండా రాకూడదు. నీవు తప్పకుండా రాకూడదు. ఇదేంది మనకు నెగిటివ్ సెంటెన్స్. ఎన్ఎస్ అంటే ఏంది నెగిటివ్ సెంటెన్స్. మరి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మనం ఎలా ఫామ్ చేయొచ్చు ఇక్కడ అంటే ఈ మస్ట్ నాట్ను యూకు ముందుకు తీసుకురండి. ఎలా తీసుకొస్తారు ఇగో మస్ట్ నాట్ యు గో. ఓకే, యు మస్ట్ నాట్ కమ్ అంటే నీవు తప్పకుండా రాకూడదు. నీవు తప్పకుండా రాకూడదా, నీవు తప్పకుండా ఓకే తప్పకుండా రాకూడదా, ఇదేంది ఇక్కడ మనకు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో హియర్ we have prepared 4 types of the sentence: positive sentence, positive interrogative sentence, negative interrogative sentence using must. Okay, again I repeat, you must come, నీవు తప్పకుండా రావాలి. must you come, నువ్వు తప్పకుండా రావాలా. you must not come, నువ్వు తప్పకుండా రాకూడదు. must not you come, ఓకే, must not you come, నువ్వు తప్పకుండా రాకూడదా, నువ్వు తప్పకుండా రాకూడదా. చూడండి మనం 4 సెంటెన్స్ ఇక్కడ మస్ట్ యూజ్ చేసి తయారు చేయడం అనేది జరిగింది. 4 సెంటెన్స్ మనం ఈజీగా తయారు చేసాం. మళ్ళీ వీటికి డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ద్వారా కూడా మనం సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఎలా చేస్తాము అంటే ఎన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి. సో మనకు ఈ ఇంగ్లీష్ లోపల ఏ క్వశ్చన్ అయినా మనం 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి మనం జనరల్గా క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఆ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏంటంటే ఇగో వాట్, వెన్,
వేరు, నెక్స్ట్ హౌ, వై, హూము, హూజ్ అండ్ హూ. సో ఈ 9 డబ్ల్యూఎస్ 1 2 3 4 5 6 7 8 వస్తున్నాయి. ఓకే, వాట్ అంటే ఏమిటి, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, హౌ అంటే ఎలా, వై అంటే ఎందుకు, హూమ్ అంటే ఎవరితో, హూజ్ అంటే ఎవరి యొక్క, హూ అంటే మనకి ఇక్కడ ఎవరు అని అర్థం. తర్వాత నెక్స్ట్ విచ్ అంటే ఏది, ఏది అంటే ఈ విధంగా 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మనం క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాం ఒకసారి చూడండి. నెక్స్ట్ వాట్ మస్ట్ యూ కమ్, నువ్వేమి రావాలి, నువ్వేమి తప్పకుండా రావాలి. వెన్ మస్ట్ యూ కమ్, నువ్వు ఎప్పుడు తప్పకుండా రావాలి. వేర్ మస్ట్ యూ కమ్, నువ్వు ఎక్కడికి తప్పకుండా రావాలి. హౌ మస్ట్ యూ కమ్, నువ్వు ఎలా తప్పకుండా రావాలి. వై మస్ట్ యూ కమ్, నువ్వు ఎందుకు తప్పకుండా రావాలి. విత్ హూమ్ మస్ట్ యూ కమ్, నువ్వు ఎవరితో తప్పకుండా రావాలి. హూజ్ వర్డ్స్ మస్ట్ యూ లిజన్, నువ్వు ఎవరి వర్డ్స్ కంపల్సరిగా వినాలి, ఎవరి మాటలు కంపల్సరిగా వినాలి. నెక్స్ట్ హూ మస్ట్ కమ్, ఎవరు రావాలి, తప్పకుండా ఎవరు రావాలి. విచ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ యూ స్టడీ, నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లో తప్పకుండా చదవాలి. అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మనం ఇన్ని రకాల సెంటెన్స్ అనేవి ఫామ్ చేస్తున్నాం. ఇంత ఈజీగా సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం చూడండి. ఇదే ప్రిన్సిపల్ మీరు యూజ్ చేసినట్టయితే మీరు కూడా సింపుల్గా సెంటెన్స్ ఫార్మేషన్ ద్వారా ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడగలుగుతారు. ఓకేనా, ఇంగ్లీష్లో ఏం లేదు, చాలా ఈజీ. నెక్స్ట్ మనం నెగిటివ్ సెంటెన్స్లో కూడా మనం క్వశ్చన్స్ అడగచ్చు. ఎట్లా అడుగుతాం, వాట్ మస్ట్ నాట్ యూ కమ్. ఓకేనా, నెక్స్ట్ వాట్ వెన్ మస్ట్ నాట్ యూ కమ్, నువ్వు ఎప్పుడు తప్పకుండా రాకూడదు. వేర్ మస్ట్ నాట్ యూ కమ్, నువ్వు ఎక్కడికి తప్పకుండా రాకూడదు. హౌ మస్ట్ నాట్ యూ కమ్, నువ్వు ఎలా తప్పకుండా రాకూడదు. వై మస్ట్ నాట్ యూ కమ్, నువ్వు ఎందుకు తప్పకుండా రాకూడదు. వై మస్ట్ నాట్ యూ కమ్ టు ద మ్యారేజ్, నువ్వు ఎందుకు మ్యారేజ్ తప్పకుండా రాకూడదు అని అంటాం మనం జనరల్గా. విత్ హూ మస్ట్ నాట్ యూ కమ్, నువ్వు ఎవరితో రాకూడదు. హూస్ వర్డ్స్ మస్ట్ నాట్ యూ లిసన్, నువ్వు ఎవరి వర్డ్స్ తప్పకుండా వినకూడదు. నెక్స్ట్ హూ మస్ట్ నాట్ కమ్, ఓకేనా, ఎవరు తప్పకుండా రాకూడదు. ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ నాట్ యూ రీడ్, నువ్వు ఏ ఇన్స్టిట్యూట్ లోపల తప్పకుండా చదవకూడదు, రీడ్ చేయకూడదు. అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, యూ మస్ట్ కమ్ అనే ఈ 3 వర్డ్స్ తోటి మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫామ్ చేసాం. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ను ఈ మస్ట్ అంటే హెల్పింగ్ వర్బ్ ఎక్కడైతే స్టార్టింగ్ వస్తుందో దాని ముంగట ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ను యూజ్ చేసి మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరుగుతుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సెంటెన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేస్తూ మనం ఇతరులతోటి మాట్లాడచ్చు. నెంబర్ ఆఫ్ సెంటెన్స్ తయారు చేస్తూ ఇతరులతోటి మనం ఈజీగా కమ్యూనికేట్ కావచ్చు. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, అందరికి షేర్ చేయండి కంపల్సరీ మీరు. ఓకేనా, ఈ వీడియోలను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.